ప్రతి తల్లిదండ్రులు వారి జీవితంలో వారు మిస్ చేసుకున్నవి వాళ్ళ పిల్లలకి అందించాలి అనుకుంటారు. వారికున్న కోరికలు పిల్లలతో తీర్చుకుంటారు. అలా నెరవేర్చుకోవడం ఎంత తప్పో తెలుసుకోవడానికి నాకు 25 పట్టింది. అప్పుడు నేను 25 ఉన్నప్పుడు చేసిన తప్పు తెలిసింది. నా డైరీలో ఇలా రాసే రోజు వస్తుందని ఏ రోజు అనుకోలేదు. నేనేంటి అని తెలుసుకోవడానికి ఈరోజు ఇదంతా రాస్తున్నాను. 25 క్రితం నాకు కొడుకు పుట్టాడని చాలా సంతోషించాను. వాడి పేరే ఈశ్వర్. ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఏ లోటు రానివ్వకుండా పెంచాను. కాదు, పెంచాను అనుకున్నాను. అది కూడా ఈరోజే తెలిసింది. నేను చిన్నప్పుడు డాక్టర్ చదవాలని అనుకున్నా, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చదవలేకపోయా. ప్రస్తుతం ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నాను. అందుకే ఈశ్వర్ని డాక్టర్ చేయాలని వాడు పుట్టగానే నిర్ణయించుకున్నాను. వాడి ప్రతి విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించేవాణ్ణి. 10th అయిపోగానే వాడిని బైపీసీలో జాయిన్ చేయించా. బాగానే చదివేవాడు. అలాగే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఫెస్టివల్స్ వస్తే తనదైన స్టైల్లో డ్యాన్స్ ఇరగదీసేసేవాడు. చదువుకు బోనస్ ఈ డ్యాన్స్ అనుకున్నా, కానీ వాడి జీవితం డ్యాన్స్ అనుకోలేదు. వాడు ప్రతి విషయం నాతో చెప్పేవాడు. వాడికున్న అమ్మాయిల ఫాలోయింగ్తో సహా. సంవత్సరాలు గడుస్తుంది. వాడికి నాపైన, నాకు వాడిపైన ప్రేమానురాగాలు పెరుగుతున్నాయి. ప్రతి పుట్టినరోజుకి వాడికి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడం అలవాటైపోయింది. అలాగే వాడి చదువుకి కూడా డబ్బు నాకు కాస్త ఇబ్బందిగా మారింది. అందుకే వాడు డాక్టర్ చదువు కోసం అమెరికా వెళ్ళడానికి చాలా డబ్బు అవసరమని ఉన్న ఫ్యాన్సీ స్టోర్ని అమ్మేశాను. నా భార్య నగలను కూడా తాకట్టు పెట్టేశాను. మేము ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టేశాను. వాడు చదువుకే ఇవన్నీ చేశాను అన్న విషయం వానికి తెలియకూడదు అని నా భార్యతో కూడా చెప్పాను. కొన్ని రోజులకి వాడి చదువు పూర్తి అయింది. నా ముందు ఈశ్వర్లా కాకుండా డాక్టర్ ఈశ్వర్లా నిలబడ్డాడు. ఆ క్షణం నేను పడ్డ బాధలు, కష్టాలు అన్నీ మాయమైపోయాయి. నా ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చేసింది. అమాంతం వాడిని హత్తుకొన్నాను. ఆ రోజు వాడు నాతో, నాన్న, ప్రతి పుట్టినరోజుకి నాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తావు కదా, ఈసారి నేను నీకు సర్ప్రైజ్ ఇస్తా అంటూ ఫోన్లో ఒక్క అమ్మాయి ఫోటో చూపించాడు. ఎవర్రా అని అడగగానే, నీకిష్టమైతే నీ కోడలు నాన్న అనగానే అర్థమైపోయింది తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. ఆ అమ్మాయి పేరు గీత. వెంటనే ఓకే చెప్పాను. పెళ్ళికి వారి పెద్దవారితో మాట్లాడుతాను అన్నాను. కానీ వాడు వద్దు, ఇంకొన్ని రోజులు పోనీ అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఈశ్వర్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఈశ్వర్తో పాటు గీత కూడా ఉంది. ఏదో కవర్ పట్టుకొని ఉంది. నేను కొంచెం దూరంలో ఆగిపోయా. గీత ఈశ్వర్తో అంటుంది, కానీ ఎందుకు ఈశ్వర్ చేయను అంటున్నావు? నీకిష్టమే కదా అన్న గీత మాటలకి, ఇష్టమే, కానీ డాక్టర్గా చూడాలన్నది మా నాన్న కల అన్నాడు. డాక్టర్ అయ్యావు కదా, ఇంకేంటి అంది ఆ అమ్మాయి గీత. డాక్టర్ అవ్వడం మాత్రమే కాదు గీత, సమాజానికి సేవ కూడా చేయాలి. అప్పుడే నేను చదివిన దానికి అర్థం. నాన్న కోరిక కూడా అదే కదా అంటాడు ఈశ్వర్. నేను ఎంతో కష్టపడి నిన్ను సెలెక్ట్ చేయించాను, ఇప్పుడు నువ్వు ఇలా అంటే అన్న గీత మాటలకి, నేను బాగా డ్యాన్స్ చేసుంటే వాళ్ళే సెలెక్ట్ చేసేవాళ్ళు. నేను సెలెక్ట్ అవ్వడం కోసం నువ్వు కష్టపడ్డావు అంటే డ్యాన్స్లో వాళ్ళకి నేను కష్టపడలేదు అని తెలిసి ఉంటుంది అన్నాడు ఈశ్వర్. ఈశ్వర్, ఇదంతా కాదు, నువ్వు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంతే అంటూ తన చేతిలో ఉన్న కవర్ టేబుల్ పైన పెడుతుంది. చెప్తే అర్థం కాదా నీకు అంటూ ఆ కవర్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా చించేస్తాడు ఈశ్వర్. గీత కోపంగా, నాన్న నాన్న నాన్న, ఏం నాకు లేడా నాన్న? మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా, లైఫ్ లాంగ్ నాన్న కోసమే బతుకుతావా? నాకన్నా మీ నాన్నే ఎక్కువ అన్న గీత మాటలకి ఈశ్వర్ కోపంగా, ఏ నాన్న ఎక్కువ ఏంటి? ఎక్కువే, అసలు నాన్నంటే ఏంటో తెలుసా నీకు అన్న ఈశ్వర్ మాటలకి,
నాన్న విలువ నాకు తెలీదా? సరే నీకు తెలుసు కదా, నాన్న అంటే ఏంటో చెప్పు మరి అంది గీత. అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేవాడే నాన్న. మనం పాకుతుంటే మనల్ని నిలబెట్టి నడక నేర్పేవాడే నాన్న. మొదటి అడుగు తన గుండెల మీద వేయించుకునేవాడే నాన్న. ఉదయం మనం లేవక ముందు వెళ్ళి రాత్రి మనం పనుకొనేంత వరకు కష్టపడి వచ్చి పనుకొన్న బిడ్డను చూసి తన కష్టాన్ని మరిచిపోయేవాడే నాన్న. ఎంత కష్టాన్ని అయినా సరే బిడ్డల కోసం భరించేవాడే నాన్న. అమ్మను మించిన దైవం లేదు అంటారు కదా, బట్ నేను చెప్తున్నా, అమ్మను మించిన దైవం నాన్న. మనం ఎవరైనా రోడ్డు మీద అనాథగా వెళ్తున్న స్త్రీని చూస్తే జాలితో ఏదైనా సరే తీసుకోమ్మా అని ఆమెకు ఇస్తాం. అమ్మ తర్వాత అమ్మలా భావిస్తాం. చాలామందిని అమ్మతో పోలుస్తాం, కానీ నాన్నతో ఎందుకు ఎవరిని పోల్చమో తెలుసా? ఎవరితోనూ పోల్చలేని ప్రేమ కన్న తండ్రి అందిస్తాడు కాబట్టి. నాన్న తర్వాత నాన్నలా ఎవ్వరినీ ఊహించలేం. ఇక మా నాన్న నా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? మాటల్లో చెప్పలేను. నా చదువు కోసం తన జీవితమైన ఫ్యాన్సీ స్టోర్ని అమ్మేశాడు. అమ్మకు ప్రేమగా చేయించిన నగలు అమ్మేశాడు. మా ఇంటిని తాకట్టు పెట్టాడు. నన్ను పట్టు పాన్పులపై పడుకోబెట్టి మా నాన్న కటిక నేల మీద పనుకొన్నాడు. మా నాన్న చెమట కంపు భరిస్తూ నాకు సెంటు బాటిల్స్ కొని ఇచ్చేవాడు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను తన భుజాలపై మోసుకెళ్ళేవాడు. తను ఇప్పటికీ పనికి నడిచే వెళ్తాడు, కానీ నాకు మాత్రం బైక్ కొనిచ్చాడు. అమ్మ పిల్లలకి ప్రేమగా తినిపించే ప్రతి ముద్ద వెనుక నాన్న కష్టం ఉంటుంది. అమ్మే కాదు, మన కోసం ఎవరేం చేసినా పరోక్షంగా దానికి కారణం నాన్న నాన్న నాన్నే అన్న ఈశ్వర్ మాటలకి, సరే ఈశ్వర్, కానీ నువ్వు కన్న కలలు నీ సంతోషం అంటుంది గీత. మా నాన్న కన్న కలలు నెరవేర్చడం ఇప్పుడు నా కల. ఇక నా సంతోషం అంటావా? డాక్టర్గా నాన్న ముందు నేను నిలబడినప్పుడు నాన్న కళ్ళల్లో కనిపించిన సంతోషం ఉంది చూడు, అది చాలు. ఆ సంతోషాన్ని చూస్తూ నేను సంతోషంగా బతికేస్తాను. ప్రస్తుతం ఒక కొడుకుగా నేను కోరుకునేది ఒక్కటే, మా నాన్న గెలుపు. దానికోసం నేను ఏమైనా చేస్తా అన్న నా కొడుకు మాటలకి ఆ క్షణం నేను నాన్నగా గెలిచానో ఓడానో నాకే తెలీదు, కానీ నేను మా నాన్నకు కొడుకుగా మాత్రం ఓడిపోయాను. అది నా కొడుకు మాటల్లోనే తెలిసింది. నాకు 25 ఏళ్ళున్నప్పుడు మా నాన్న నన్ను బిజినెస్ చేయమనేవాడు, కానీ నేను డాక్టర్ కావాలని వారికి ఎదురు చెప్పాను. కానీ చదువుతున్నప్పుడే ప్రేమ పెళ్ళి వెంటనే జరిగిపోవడం వల్ల నేను డాక్టర్ కూడా కాలేకపోయా. అలా అని మా నాన్న చెప్పినట్టు బిజినెస్ కూడా చేయలేకపోయా. ఆ రోజు నాకు నచ్చిందే నేను చేస్తా అని నేను మా నాన్నతో చెప్పాను, కానీ నా కొడుకు అలా చేయలేదు. అరక్షణం ఆగలేకపోయాను. వెంటనే ఇంటికి వచ్చేసాను. ఏమండి, అబ్బాయి వచ్చాడు అంటూ నా భార్య పిలిచింది. నేను డైరీని క్లోజ్ చేసి హాల్లోకి వెళ్ళాను. వాడి మొహంలో నీరసం కనిపించింది. తర్వాత తెలిసింది గీత ఈశ్వర్కి బ్రేకప్ చెప్పేసింది అని. దానికి కారణం నేనే అని నాకు అర్థమైంది. వాడి మొహంలో ఇన్ని రోజులు కనిపించిన సంతోషం ఇప్పుడు లేదు. ఆలస్యం చేయకుండా మరుసటి రోజే ఆటో ఎక్కి గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది అక్కడ గీత పరిస్థితి కూడా అలాగే ఉందని. గీత తండ్రితో జరిగిందంతా చెప్పాను. అతను మొదట ఒప్పుకోలేదు, కానీ కూతురు కోసం ఒప్పుకున్నాడు. అలాగే గీతతో మాట్లాడి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్లో ఈశ్వర్ పాల్గొంటాడు అని చెప్పాను. తను చాలా సంతోషించింది. తెల్లారితే ఈశ్వర్ పుట్టినరోజు. వాడికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సర్ప్రైజ్ ఇచ్చాను. వాడు ఎంతగానో ప్రేమించిన గీతని మళ్ళీ వాడి జీవితంలోకి తీసుకురావడం, అలాగే వాడికి ప్రాణమైన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్లో వాడు సెలెక్ట్ అయినట్టు కవర్ వాడి చేతిలో పెట్టగానే వాడు డాక్టర్గా నా ముందు నిలబడ్డ రోజు నేను ఎంత సంతోషించానో అంతకు 100 రెట్లు ఆనందం వాడి కళ్ళల్లో ఈరోజు చూశాను. నాన్న,
మరి మీ కలలు అంటూ అడిగాడు నా కొడుకు. నా కోరిక తీర్చావు నాన్న. నా కోరిక తీర్చి నువ్వు మంచి కొడుకు అనిపించుకున్నావు. మరి నీ కోరిక తీర్చి మంచి తండ్రి అని నేను అనిపించుకోవాలి కదా. అందుకే ప్రేమతో మీ నాన్న ఇంతకు మించి ఏం చేయగలడు? మనకిష్టమైన వాళ్లకు నచ్చింది చేస్తే సంతోషం కలుగుతుంది. కానీ మనసుకు నచ్చింది చేస్తే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. ఒక కొడుకుగా నా తండ్రి ముందు నేను ఓడిపోయా, కానీ ఒక తండ్రిగా నా కొడుకు ముందు ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేదు. నా కొడుకు ఇష్టపడ్డ జీవితం వాడికి అందేలా చేశాను. పిల్లలు కోరుకున్న జీవితం ఇవ్వడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత కూడా. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.